దయా సంకల్పం ఉంది. అది ఎందుకు కాదు, క్రీస్తులో నిన్ను నన్ను స్థిరపరచటం. అయితే ఈ పరిశుద్ధాత్ముడికంతా దేవుడు ఒక తనప్పు చెప్తున్నట్ట, నేను జగత్తు పునాది వేయబడక మునుపు ఏదైతే నా చిత్తం, నా దయా సంకల్పం ఉందో, ఆ సంకల్పము క్రీస్తులో ఉందో అందుట్లో నుంచి తీసుకుని, ఆ క్రీస్తులో నుంచే తీసుకొని నీవు ప్రజలకు బోధించాలి. చెప్పండి స్తోత్రం. ఎందుట్లో తీసుకొని బోధించాలి? ఎందుట్లో తీసుకొని బోధించాలి? క్రీస్తులను తీసుకునేగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ఆలోచన బోధించిండు? మనుషుని సంగతులను బోధించిందా? దేవుని సంగతులను బోధించిందా? దేవుని సంగతులను బోధించింది కదా. ఆ దేవుని సంగతులు ఏమి అంటే యేసయ్యను గురించి బోధించడం. యేసయ్యలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మన కొరకు దాచిపెట్టిండ. ఆ యేసయ్యలో మనకు స్వస్థత ఉంది. ఆ యేసయ్యలో మనకి రక్షణ ఉంది. అందుకని యేసయ్యలో నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును.